గ్రహబలం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. దానికన్నా ముందు మీలో ఎవరైనా జాతక సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడి దాని పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. నమస్కారం గురుగారు. వాగర్థ వివసంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, కేతు గ్రహ దోషం అంటారు కదా, దాని గురించి తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి అసలు కేతు గ్రహ దోషం అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కేతు గ్రహ దోషం అంటే నవగ్రహాల్లో ఎవరూ కూడా పాపగ్రహాలని శుభగ్రహాలు గురు శుక్రులని అనుకోకూడదండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నిజాయితీగా పనిచేస్తున్నాయి ఏదైనా వ్యవస్థ అంటే మాత్రం నవగ్రహాల వ్యవస్థ. మన యొక్క పూర్వజన్మ కర్మ అనుసారము మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాల అనుసారముగా చంద్రమండలంలో ఆత్మ నిక్షిప్తమై ఉంటుంది. ఆ యొక్క కర్మ అనుసారము గ్రహస్థితిగతులు ఉన్నప్పుడు ఏ గ్రహ ప్రభావంలో ఎటువంటి కర్మని అనుభవించాలి, ఏ దశల్లో ఏ విధంగా ఉండాలనేటువంటిది ఉన్నప్పుడు ఆ యొక్క జీవి రాసుకొని ఆ చంద్రమండలం నుంచి నీటిలో మేఘాలలో ఆ యొక్క ఆత్మ ప్రవేశం, ఆ తర్వాత వర్షం పడడం, ధాన్యంలో పడడం, ఆ ధాన్యం తిన్నటువంటి పురుషుడి యొక్క కణంలోకి చేరడం, ఆ విధంగా బీజ రూపంలో స్త్రీ గర్భంలోకి ప్రవేశించడం, ఇవన్నీ కూడా ఒక ఆత్మ అనగా పురుషుడు కానీ స్త్రీ కానీ చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మానుసారం జరిగేటువంటిది. ఇందులో ప్రధానంగా గత జన్మ కర్మని సూచించేటువంటి గ్రహం ఏదయ్యానంటే కేతువు. కాబట్టి కేతువు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని అనుసరించి మన గత జన్మ కర్మ ప్రభావాన్ని అంచనా వేసుకోవడము, అలాగే గత జన్మలో ఎటువంటి కర్మలు చేసి ఏ యొక్క కర్మ ప్రభావం వల్ల మనం ఈ యొక్క జన్మ ఎత్తాల్సి వచ్చింది అనేటువంటి ఒక విషయాన్ని మనకు ఈ యొక్క జన్మజాతకంలో ప్రస్తుతం ఉన్నటువంటి జన్మకుండలిలో కేతుగ్రహం యొక్క స్థానం నుంచి మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి కేతు అనేటువంటి గ్రహం ఏంటంటే మోక్షకారకుడు. కాబట్టి కేతు ఉండేటువంటి యొక్క స్థితి నుంచి మనిషి యొక్క ఆలోచన విధానము అలాగే అతని యొక్క ప్రవర్తన చాలా మటుకు ప్రస్ఫుటమవుతుంది. కాబట్టి చక్కగా కేతు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం గణపతి ఆరాధన విశేషంగా చేసినటువంటి వాళ్ళకి కేతు యొక్క దోష పరిహారములు జరుగుతాయని చెప్పవచ్చు. రైట్ గురువు గారు, కాలర్ రెడీగా ఉన్నారు. నాగేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎవరి గురించి కాదండి, నాగేశ్వరరావు అనే పేరు మీద ఈ టైంలో బండి కొందాం అనుకుంటున్నాం అండి, 2 వీలర్. సరే అండి, ఓకే. గురువు గారితో మాట్లాడతారు కానీ ఫస్ట్ మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏమీ లేదండి, ముసలాయన బండి కొందాం ఆయన పేరు మీద. ఓ, డేట్ ఆఫ్ బర్త్ తెలీదా? ఎక్కడ జన్మించారు, ప్లేస్, ఆ డీటెయిల్స్ ఏం తెలీదండి మీకు? ఎక్కడ జన్మించారు, ప్లేస్ కానీ డీటెయిల్స్ కానీ అసలు ఏం తెలీదు? డేట్ ఆఫ్ బర్త్ దానికి సంబంధించింది ఏం తెలీదు? ఏం తెలియదు. వయసు ఎంత ఉంటుందండి? 57, 58 అట్లా ఉంటుంది, 60 లోపల ఉంటుంది. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. ఆయన. నమస్తే గురువు గారు, నాగేశ్వరరావు అనే పేరు మీద బండి కొందాం అనుకుంటున్నాం సార్. అది ఈ నెలలో ఏ రోజు మంచిది, ఏ టైంలో బైక్ తీసుకెళ్ళామని షోరూమ్ నుంచి బయటికి, అది సార్. సరే, ఇప్పుడు నాగేశ్వరరావు, నాని నూనె, అనురాధ నక్షత్రము, వృశ్చిక రాశి. ప్రస్తుతము అంటే ఈ అర్జెంటుగా తీసుకోవాలని ఉందా, కొద్దిగా ఆలస్యమైనా పర్వాలేదా? మీ ఇష్టం సార్, మీరు చెప్పేది. ఎందుకు చెప్తాను, 2 కారణాలు మీకు తెలియజేస్తాను. ప్రధానంగా ప్రస్తుతం అర్ధాష్టమ శని దోషం. అర్ధాష్టం అంటే వృశ్చిక రాశికి 4వ ఇంట శని వక్రీకరించి స్థితి పొంది ఉన్నటువంటి కారణం. కాబట్టి ఇక్కడ ప్రధానంగా చతుర్థ స్థానం ఏం చెబుతుంది అంటే వాహనము, వీటికి సంబంధించినటువంటిది. అయితే అర్ధాష్టమ శని దోష ప్రభావం మరియు రేపు సెప్టెంబర్ 18వ తారీఖు రోజున చంద్రగ్రహణ దోషం అనేటువంటిది ఉంది. చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ఉంది? కుంభము, మీనము, మేషము, మిథునము, కర్కాటకము, కన్యా, వృశ్చికము. ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అష్టమ శని దోషము, చంద్రగ్రహణ ప్రభావము వెరసి ఇప్పుడు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఇప్పుడు ఎట్లాగో సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబరు, వచ్చే సంవత్సరం సంక్రాంతి తర్వాత మీరు ప్రయత్నం చేయండి. తప్పకుండా శని యొక్క దోష ప్రభావం నుంచి బయటపడుతుండడం మెల్లగా, ఆ ప్రభావం తర్వాత మీకు అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే వృశ్చిక రాశికి ఇనుము సంబంధమైనటువంటిది ఇప్పుడు అంత యోగ్యమైనటువంటి కాలం కాదు.
మరీ అర్జెంట్ అయినప్పుడు మంచి దగ్గరలోని మీ పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి తిథివార నక్షత్రము యోగంగా ఉన్న రోజు చూసుకొని శనివారం నాడు కాకుండా మంగళవారం నాడు కాకుండా ఎప్పుడైనా కానీ మీరు కొనుగోలు చేసుకోవచ్చు. కాకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు వెయిట్ చేయడం మాత్రం ఉత్తమం. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప అండి నేహ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తనది. డేట్ ఆఫ్ బర్త్ 9/5/2003 అమ్మా. ఓకే, టైం అండి? టైం 6:43 ఉదయమా? ఉదయం 6:43. ఎక్కడ జన్మించారండి? ప్లేస్ ఎక్కడ? ఎల్బీ నగర్ అమ్మా. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ. చెప్పండి ఆయన, ఏం తెలుసుకుందామని. మా పాప మెడిసిన్ చదువుతుందండి. ఇప్పుడు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సో ఒక్కసారి జాతకం చూస్తారా అని. అంటే ఏం తెలుసుకుందామని అమ్మాయి జాతకరీత్యా? అంటే ఎట్లా స్టడీ, ఎట్లా ఏంది, ముందు ఎలా ఉండబోతుంది? ముందు ఇప్పుడు ఏంటంటే కేతు మహాదశలో ఉంది ఈ అమ్మాయి జాతకరీత్యా. సాధారణంగా ఉంటుంది. సెప్టెంబర్ 26వ తారీఖు వరకు ఈ యొక్క కేతు మహాదశ ఉంటుంది. సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి ఎప్పటి నుంచి ఉదయం 6:02 నుంచి శుక్ర మహాదశ ప్రారంభమవుతుంది. ఈ శుక్రుడు ఈ అమ్మాయి జాతకరీత్యా లగ్న షష్టమాధిపతి అయి లాభస్థానంలో స్థితి పొంది ఉండడం, పైగా ధన పంచమాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం. కాబట్టి ఈ అమ్మాయికి మంచి యోగ్యమైనటువంటి జీవితం రేపు 24 సెప్టెంబర్ 26వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది 2024, అంటే ఈ నెలలోనే. కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. లగ్నాధిపతి యొక్క దశ జరుగుతుంది, 20 సంవత్సరాల పాటు ఉంటుంది. అట్టి శుక్రుడు వర్గోత్తమ అంశం చెంది ఉండడం మీ అమ్మాయి యొక్క అదృష్టం. ప్రయత్నం చేస్తే మీ అమ్మాయి జాతకరీత్యా పీడియాట్రిషియన్ కానీ న్యూరో సర్జన్ కానీ అద్భుతంగా జీవితం బాగుంటుంది. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మంచి జీవితమే. శుభం భూయ. రెండు గురువుగారు, ఇప్పటి వరకు మనం కేతుగ్రహ దోషం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకవేళ కేతుగ్రహ దోషంతో ఎవరైతే బాధపడుతున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు, ఎటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి ఒకసారి చెప్తారా? కేతుగ్రహ దోషము అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ గ్రహం మంచిది కాదు, ఏ గ్రహం అంతని చెడ్డది కూడా కాదు. కాబట్టి వాటి యొక్క లక్ష్యము మానవుడి పుట్టుకకు ఏదైతే ఉంటుందో ముఖ్యంగా గత జన్మ కర్మదోషాన్ని సూచించేటువంటిది కేతు. కాబట్టి కేతు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి, ఆ భావాన్ని బట్టి, ఆ కేతు యొక్క దశ అంతర్దశలో వచ్చినప్పుడు వాటి యొక్క ప్రభావం. కాబట్టి ఏ గ్రహము కూడా దుస్థానాల్లో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తికి ఆ దశ రావాలి, లేదా ఆ గ్రహం యొక్క అంతర్దశ రావాలి. ఇప్పుడు మనం కేతుగ్రహం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ కేతుగ్రహం యొక్క దశ అంతర్దశలు ఎవరికైతే అనుకూలంగా ఉండవో వాళ్ళు గణపతి ఆరాధన విశేషంగా చేయాలి. అలాగే అనాథలకి ఎవరికైనా కానీ అన్నదాన కార్యక్రమం విశేషంగా చేయాలి. ధర్మ కార్యక్రమాలు విశేషంగా చేయాలి. సర్వీస్, సేవ. మనం ఎప్పుడు కూడా ఈ వాలంటరీని కోరుకుంటాడు కేతు. కాబట్టి ఉచిత సేవలు అనేటువంటివి ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఆ కేతు యొక్క ప్రభావం వలన దివ్యమైనటువంటి జ్ఞానము కలుగుతుంది. అందుకనే మీరు చాలామంది చూసినట్లయితే ఈ యొక్క గత జన్మ కర్మదోషానికి సంబంధించినటువంటిది కాబట్టి తెలిసో తెలియకుండానే చాలామంది ధనవంతులు వాళ్ళు ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత సేవా కార్యక్రమాల్లో ఉంటారు. చాలామంది టాటా కానీ చూసుకున్నా, బిల్ గేట్స్ చూసుకున్నా, చిరంజీవి గారైనా, ఇలా చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఇప్పుడు వరద సహాయం అనేది వచ్చింది. ఉన్నప్పుడు వరద సహాయంగా అనేక మంది ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటించాలనే కోరిక కలగడం కూడా ఈ కేతు యొక్క ప్రభావం. ఎందుకంటే కేతువు ధార్మికమైనటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతాడు. కాబట్టి ఈ ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో గత జన్మ కర్మదోషాన్ని తొలగించుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ కేతువు గత జన్మ కర్మదోషాన్ని తొలగిస్తున్నాడు. కాబట్టి ఆ సమస్యల నుంచి బయటపడాలి అని అనుకుంటే ఖచ్చితంగా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కుక్కలకి తినే పదార్థాలు ఎప్పుడూ పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే తప్పకుండా కేతుగ్రహ దోష నివారణ జరుగుతూ ఉంటుంది. గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు. చైతన్య శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించే మేడం. ఓకే, మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీది? 6 అదే జూలై 6 అండి. ఓకే, 1991 మేడం. 91. టైం చెప్పండి అండి. 12:10 మేడం. నైట్ 12:10. ఎక్కడ జన్మించారండి? ప్రదేశం, ప్లేస్ ఎక్కడ?
ఆచంట మేడం, ఆచంట. ఓకే అండి, గురువుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. హలో గురువుగారు, నమస్తే అండి. ఆయుష్మాన్ భవ. ఈ గురువుగారు, నేను రిలయన్స్లో డెలివరీ జాబ్ చేస్తాను సార్. అంటే 6వ తారీఖు పుట్టారు, మధ్యరాత్రి అన్నారు. తెల్లారితే 6, తెల్లారితే 7వ తారీఖు అండి. తెల్లారితే 7 సార్. ఎప్పుడైనా తెల్లవారితే 7 అని చెప్పాలి, 6 అని చెప్పకుండా ఉండకూడదు. మీకే నష్టం జరుగుతుంది. అలాగే సార్, చెప్పండి. అది నేను డెలివరీ ఉద్యోగం చేస్తాను సార్ రిలయన్స్లో. ఓకే. అది కొంచెం పని అటు ఇటుగా ఉంది సార్, దాని గురించి అడుగుదామని చేశాను సార్ మిమ్మల్ని. ఓకే. అంటే మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి? లేదు సార్, అందుకనే మీకు చేశాను సార్ ఇప్పుడు. ఓకే. ప్రస్తుతం యొక్క జన్మ జాతక రీత్యా చూసినట్లయితే నక్షత్రం వచ్చేసేసి అశ్విని నక్షత్రం, 4వ పాదం, మేషరాశి, మీన లగ్నం. ఇక నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్న 2018 సంవత్సరం నుంచి 2028 జూలై వరకు చంద్రమహాదశ. ఇట్టి చంద్రుడు ధనస్థానంలో ఉండడం, కేతు నక్షత్ర గతుడై ఉండడం, ఈ కారణం చేత మీ జీవితంలో ఆ కేతు ఎవరితో ఉన్నాడు? రుణస్థానాధిపతి, రోగస్థానాధిపతి, శత్రుస్థానాధిపతి అయినటువంటి రవిగ్రహంతో కలిసి ఉన్నాడు. కాబట్టి 2018 సంవత్సరం నుంచి మీకు ఆర్థిక బాధలు అనేటువంటివి ఎక్కువగా ఉండాలి. వాస్తవమేనా నాయన? ఏమండి? అవును సార్. కాబట్టి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీనికి చేసుకోదలసిందల్లా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఆదివారం నాడు మాంసాహారం నిషేధం చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మీ జీవితంలో ఆనందదాయకంగా ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా ప్రతిరోజు నియమాన్ని పాటించండి. ఒక 3 నెలల తర్వాత మీలో చాలా మార్పు వస్తుంది. రోజు స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు చదవడం, ఆదివారం నాడు మాంసాహార నిషేధం, ఇవి పాటించండి, చాలు, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. రైట్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. రమణయ్య గారు, నమస్తే అండి. హలో. రైట్, గురువుగారు, కేతుగ్రహ దోషం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మీ ఆధ్వర్యంలో ఒకవేళ కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అయితే, అంటే స్క్రీన్ పైన నంబర్స్ కూడా మీవి స్క్రోల్ అవుతున్నాయి, సో మీ దగ్గర పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని మీ వరకు వచ్చిన ప్రజలకి మీరు ఎటువంటి పూజా కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది? ప్రధానంగా అంటేనమ్మా, చాలా మటుకు మనిషికి అనేటువంటివి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళంతట వాళ్ళు చేసుకునే పరిష్కారాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాను. బాగా సమస్య ఉన్నప్పుడు మాత్రమే మమ్మల్ని సంప్రదించమని చెప్తానమ్మా. ఎందుకనంటే ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే చిన్న సమస్య వచ్చినా కానీ ఆ పరిహారాల వెంట పడుతున్నారు. అక్కడ కావాల్సింది ఏంటంటే వీక్షించేటువంటి మన బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉండాలి. ముఖ్యంగా ఇది లోపించడం వల్లనే ఆ రూట్ లెవెల్ని మనం పెంచుకుంటూ పోతే మన కుటుంబము, మన తర్వాత పిల్లలు ఆనందదాయకంగా ఉంటారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకునే విధమైనటువంటి పురాణ ఇతిహాసాలని చదవండి, భగవద్గీతని ఫాలో కండి, దాంట్లో ఉన్న సారాన్ని చదవండి. తరువాత ఏ సమస్య వచ్చినా మనం ధైర్యంగా మొదలు పరిష్కరించుకోగలిగే మనస్తత్వం మనకు అలవాటు అవుతుంది. అవి లేకపోవడం వల్ల విలవిలలాడిపోయి చిన్నదానికి కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న తుమ్మినా కానీ మందేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. తుమ్మినా ప్రొటెక్షన్గా ఉండాలంటే ఏ పదార్థం తీసుకోవాలి, ఎలా మనం యాక్టివ్గా ఉండాలనే ఆలోచన చేయట్లేదు, ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలని ఆలోచన చేయట్లేదు. అడ్డమైన గడ్డి తినేసి మనం రోగాల బారిన పడుతున్నాం. అలాగే అన్ని పరిహారాలతో కావమ్మా, మన యొక్క లక్షణం, మన యొక్క స్వభావం కూడా మార్చుకుంటే గ్రహాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. ఈ తత్వాన్ని తెలుసుకోలేక చాలామంది రాళ్ళు పెట్టుకోవడము, రుద్రాక్షలు ధరించడము, ఇంకా ఏదేదో చేస్తూ ఉంటుంటారు. వాటి వల్ల కంటే కూడా మనము గ్రహాలు కోరుకునేది మనం నిజాయితీగా బ్రతకాలి, గత జన్మలో చేసినటువంటి పాపకర్మల నుంచి మనం బయటపడే విధంగా ఆ గ్రహం ఏ సూచిస్తుందో దాని యొక్క లక్షణాన్ని మనం అలవాటు చేసుకొని ముందుకు వెళ్ళగలగాలి అనేటువంటిది సూచిస్తుంది. కాబట్టి సందర్భానుసారము కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు అనేవి వచ్చినప్పుడు పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం. ఎలాగో ప్రసార మాధ్యమంగా మనం తెలియజేస్తున్నాం. ఉదాహరణకి రేపు సెప్టెంబర్ 18వ తారీఖు రోజున చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు చేయిస్తున్నాం. ఎవరికి ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణం? మన భారతదేశంలో కనిపించదు, నియమాలు పాటించిన అవసరం లేదు. కానీ ఈ యొక్క రాశులలో ఏ దోషమైతే ఉందో, కొన్ని రాశులు చెప్పబడ్డాయో, ఆ రాశుల్లో జన్మించిన యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సమస్యలు వస్తాయి. అంటే ప్రపంచానికి సమస్య వచ్చినప్పుడు అదే విధంగా మానవులకు వస్తుందని కాదు. ప్రపంచంలో యుద్ధ వాతావరణం వస్తే ఆ రాశిలో ఉన్న వాళ్ళకందరికీ యుద్ధ భయం అని కాదు. కాకపోతే చిన్న చిన్న సమస్యలు పెరుగుతాయి. కాబట్టి కుంభము, మీనము, మేషము,
మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికము ఈ 7 రాశుల్లో జన్మించినటువంటి వారికి చంద్రగ్రహణ దోషం అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ గ్రహణ దోష నివారణార్థమై ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి మనం చేయిస్తున్నాం. ఎందుకంటే సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా మనం ఈ కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి మీన, మేష, కుంభ, మిథున, కర్కాటక, కన్య, వృశ్చిక ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి తప్పకుండా చంద్రగ్రహణ దోషం ప్రభావం వలన భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. కాబట్టి ఆ సమస్యల నివారణకి చంద్రగ్రహణ దోష నివారణ హోమాలు సెప్టెంబర్ 18వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. ఓకే, గురువు గారు కాలర్ రెడీగా ఉన్నారు. షేక్ ఇస్మాయిల్ గారు రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా కూతురు కోసం మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి తంది. జనవరి 23, 2005 మేడం. ఓకే, టైం అండి? టైం బోలో జల్దీ. ఎక్కడ జన్మించారండి? ప్లేస్ చెప్పండి. మార్నింగ్ 11 మేడం. 11. మార్నింగ్ 10 నుంచి 11 మధ్యలో మేడం. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? ప్రదేశం చెప్తారా? నర్సాపూర్. గురువు గారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. నర్సాపూర్ అంటే మెదక్ దగ్గర అండి? అవును మేడం. అవును సార్. ఏం తెలుసుకుందామనండి? మా కూతురు కోసం సార్ మేడం. అదే గురుగారు ఏం తెలుసుకుందాం అమ్మాయి గురించి? అదే వివాహ సంబంధము ఫిక్స్ అయింది, మరి ఎట్లా చెయ్యాలా వద్దా? అనుకూలంగా ఉందా లేదా, అంతే కదా. ఆ, ప్రస్తుతం ఈ అమ్మాయికి లగ్నాధిపతి అయినటువంటి గురు మహాదశ. గురువు ఈ అమ్మాయికి వివాహ స్థానంలోనే ఉండడం, తర్వాత గురు మహాదశలో ప్రస్తుతం కుజుని యొక్క అంతర్దశ, భాగ్యాధిపతి యొక్క అంతర్దశ, గోచార గురుడు వృషభంలోనే ఉండడం, పైగా వివాహ స్థానాన్ని వీక్షించడం, ఇది సంపూర్ణముగా ఈ అమ్మాయి జాతకరీత్యా వివాహం జరగాల్సినటువంటి సమయంలోనే వివాహం జరుగుతుంది. ఏమాత్రం కూడా మీరు సందేహపడాల్సిన అవసరం లేదు, ముందుకెళ్ళవచ్చు. శుభం భూయాత్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి మీ అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అబ్బాయిది. 12/2/1997. ఓకే అండి, ప్లేస్ అండి? ప్లేస్ మెండపేట అండి. టైం కూడా చెప్పండి, ఎప్పుడు జన్మించారు? 8:45 మేడం. 8:45 ఉదయమా? రాత్రి 8:45 మేడం. ఓకే అండి, మీ సమస్య గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి నాయన. మా అబ్బాయికి చదువు బీటెక్ అయ్యన్నీ అయిపోయింది గురుగారు. 5 years అయ్యిందండి. అప్పటి నుండి గవర్నమెంట్ జాబ్గా ట్రై చేస్తున్నాడండి. ఈ ఆర్ఆర్బి రైల్వే అయ్యి రాస్తున్నాడండి. అసలు అవుతలేదండి 4 సంవత్సరాల నుండి. ఏకన్నా సమస్య ఏమైనా ఉన్నదేమో మీ ద్వారా తెలుసుకుందారండి. తప్పకుండా నాయన. ప్రస్తుతం ఏంటంటే ఈ అబ్బాయి జాతకరీత్యా రవి మహాదశ. ఈ రవి 6వ స్థానమందు ఉన్నాడు. ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కువగా సమయము వేస్ట్ అవుతుందండి ఇతని జీవితంలో. 2019వ సంవత్సరం నుంచి ఎక్కువగా కాలం వృధా చేసే అలవాటు ఈ అబ్బాయి జాతకంలో ఉంది. వచ్చే సంవత్సరం జూలై వరకు ఉంది. ఏదైనా కానీ మొదలు జాబ్కి ప్రయత్నం చేయమని చెప్పండి. ఎందుకంటే బాగా కష్టపడితే తప్ప ఈ అబ్బాయి జాతకంలో స్థిర ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది కనిపించడం లేదు. అలాగే ఈ అబ్బాయి జాతకరీత్యా ఉద్యోగ కారకుడైనటువంటి రవి బలహీనంగా ఉన్నాడు. పైగా పితృదోష ప్రభావం మీ కుటుంబంలో ఈ అబ్బాయి జాతకరీత్యా ప్రకటితమవుతుంది. అంటే మీ వైపు 7 తరాలు, మీ భార్య వైపు 4 తరాల్లో కుటుంబంలో ఖచ్చితంగా పితృదోషం అనేటువంటిది ఉండి తీరాలి. కాబట్టి ఆ పితృదోష పరిహారం అనేటువంటిది జరిపించుకోండి. తప్పకుండా మీరే కాదు, మీ అబ్బాయే కాదు, భవిష్యత్ అంతా కూడా ఈ పితృదోషం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పితృదోష నివారణ జరగక ముందు ఉన్న జీవితం ఒక ఎత్తు, పితృదోష నివారణ జరిగిన తర్వాత ఉండే జీవితం ఒక ఎత్తుగా మీ జీవితంలో ఉంటుంది. కాబట్టి తండ్రిగా అంటే మీ నాన్నగారు బ్రతికి ఉంటే మీ నాన్నగారు చేయాలి, లేకపోతే తండ్రిగా మీరు వచ్చి పాల్గొనే ప్రయత్నం చేయండి. ఈ సెప్టెంబర్ 25వ తారీఖు రోజున మన ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతున్నాయి. కాబట్టి అవకాశం ఉంటే పాల్గొనే ప్రయత్నం చేయండి. ఈ తర్వాతనే ఏ ప్రయత్నంలోనైనా కానీ మీకు విజయం అనేటువంటిది కలుగుతుంది. తప్పకుండా పితృదోషం పరిహారం చేయించుకోండి. శుభం భూయాత్. రైట్ గురువుగారు, మీరు ఇందాక చెప్పినట్లు మీ ఆధ్వర్యంలో చంద్రగ్రహణ దోషంతో బాధపడుతున్న వారికి ఆ పూజా కార్యక్రమాలు అనేవి చేస్తాం. ఒకవేళ చంద్రగ్రహణ దోషంతో బాధపడుతున్నారని చాలామందికి తెలీదు, అసలు దాని గురించి కూడా అవగాహన లేని వాళ్ళు కూడా ఉంటుంటారు. అటువంటి వాళ్ళు ఎలా గుర్తించాలి? ఓకే, మేము ఈ గ్రహణ దోషం వల్ల బాధపడుతున్నాం అన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటారు?
ఇప్పుడు మనకు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటేనమ్మా, వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఇవన్నీ కూడా గ్రహము ఇవన్నీ కూడా భూమండలం అంతా కూడా మనకున్నది. ఇప్పుడు మీరు గమనించుకుంటే సర్వ వ్యవస్థలు పంచభూతాలు ఉన్నటువంటి స్థలం ఏదై అంటే ఈ భూమి. విశ్వం మొత్తంలో కూడా ఎక్కడ ఏ గ్రహంలో కూడా చెట్లు ఉండవు, కానీ మన భూ వాతావరణంలోనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ప్రభావం వలన మన భూమండలంలో నివసించే అనేక రకాలైనటువంటి జీవజాలం, మన కేవలం మనుషులనే కాదు. ఇప్పుడు మహాభారత యుద్ధం జరగడానికంటే ముందు ఒకే నెలలో 2 గ్రహణాలు అనేటువంటివి వచ్చాయి. ఇప్పుడు కూడా అదే భాద్రపద మాసంలో 2 గ్రహణాలు వస్తున్నాయి. కాకపోతే మన భారతదేశంలో ఈ గ్రహణాలు ఏవి కనిపించవు. 2024 సంవత్సరంలో ఉండే గ్రహణాలు ఏవి కూడా మనకు కనిపించవు. కానీ వీటి యొక్క ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఈ యొక్క చంద్రగ్రహణం అంటే ఉన్నటువంటి రాశిని అనుసరించి 1, 12 2వ రాశి కానీ, రాశికి 4వ రాశి కానీ, అలాగే 9వ రాశి, ఇలా చెప్పుకుంటుంటే మొత్తము మీనము, కుంభము, మేషము, మిథునము, కర్కాటకము, కన్య, వృశ్చికం ఈ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క చంద్రగ్రహణ దోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే ఎలా గుర్తించాలి? ఇప్పుడు మనకు ప్రకృతి విపత్తులు అనేటువంటివి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం మేల్కొని ఉంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందని చెప్పి 2022లో జరిగినటువంటి దానికి 2023లో కదమ్మా రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. 2022 నవంబర్ 29వ తారీఖు రోజునే ఫిబ్రవరి 2023లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరగబోతుందని ముందుగా చెప్పడం జరిగింది. ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసుకున్నప్పుడు ఇక ఇంత తొందరగా యుద్ధం ముగిసిపోదు అనేది కూడా ప్రకటితమైంది. ఏదో ఒక యుద్ధం అయితే 2 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది, కానీ ఇప్పటికీ కూడా అంచెలంచెలుగా విడతలుగా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది రేపు నవంబర్ కల్లా తీవ్ర రూపం దాల్చబోతుంది. ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా కుజస్తంభన ప్రభావం అనేటువంటిది వస్తుంది. ఎప్పుడైతే కుజుడు అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ యొక్క కర్కాటక రాశిలో స్తంభించిపోతాడో దాదాపుగా జనవరి 24వ తారీఖు వరకు ఆ యొక్క ప్రభావం ఉంటుంది. కుజస్తంభన జరిగినప్పుడు ఆ కుజుని యొక్క దృష్టి రాజు అయినటువంటి శని మీద 8వ దృష్టితో స్థితి పొంది ఉన్నప్పుడు అప్పుడు యుద్ధ వాతావరణం మేల్కొని ఉంటుంది. ఈ యుద్ధ వాతావరణం రావడానికి గ్రహాల యొక్క స్థితిగతులు కలగడానికి వీటి యొక్క గ్రహణాల యొక్క సూచికగా మనం భావించాలి. అలాగే యుద్ధం జరగడం వల్ల ఏదో దేశాలు యుద్ధం జరుగుతాయి మనకేంటి అని అంటారు. మరి ఆ యుద్ధం జరగడం వల్లనే కదా పామాయిల్ రేటు 270 రూపాయలకు పెరిగింది ఉక్రెయిన్లో. కాబట్టి సర్వమానవాళికి కూడా అనేకమైనటువంటి దుష్ప్రయోజనాలు అనేటువంటివి గ్రహణ ప్రభావం వల్ల ఉంటాయి. కాకపోతే పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా ఈ గ్రహణ ప్రభావం ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరికీ చెడు అనేటువంటిది ఉండదు. ఈ చెప్పినటువంటి 7 రాష్ట్రాల వారికి చెడు ఉండి ఈ చెప్పినటువంటి 5 రాష్ట్రాల వారికి కొంత మంచి జరగవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు వరద బాధితులు కొంతమంది రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, మరి మిగతా రాష్ట్రాల వాళ్ళకి అందరూ బాధపడుతున్నారా? ఫుడ్ అమ్ముకునే వాళ్ళు, బోట్లు నడుపుకునే వాళ్ళు, వాళ్ళందరూ లాభపడ్డారు కదా. ఎప్పుడైనా 10,000 నడుపుకున్నారు? ఎక్కడైనా ఏదైనా బోటు వాడు నడుపుకుంటే 500 ఇస్తే ఒక చుట్టూ ఇట్లా రౌండ్ వేసి వచ్చేవాడు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే 10,000 తీసుకున్న సందర్భాలు మనం మీడియా వార్తల్లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది అది ఒక విపత్తు అనేటువంటిది కొంతమందికి నష్టాన్ని కలగజేస్తే కొంతమందికి అధిక లాభం. కరోనా వచ్చింది, అందరూ మాస్కులు తయారు చేశారు. అప్పుడు మాస్కులు 75 రూపాయలు 100 రూపాయలకు అమ్మారు. 10 రూపాయలకు అమ్మే మాస్క్ని 75-100 రూపాయలకు అమ్మి లాభాన్ని పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే గురుగారు, కేతుగ్రహ దోషం గురించి అలాగే చంద్రగ్రహణ దోషం గురించి కూడా చాలా క్లియర్గా తెలియని వాళ్ళకు కూడా తెలిసే విధంగా మీరు చెప్పినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సో చూసాం కదా, ఇది వాల్తి గ్రహబలం కార్యక్రమం. తిరిగి రేపు మళ్ళీ గ్రహబలం కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.